ఖమ్మం జిల్లా సింగనమల నియోజకవర్గం నాట్పాల మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్ని విధాలా పెద్దపీట వేసిందన్నారు। బీసీల జీవన విధానాన్ని మెరుగుపరచడంలో బీసీ సబ్ ప్లాన్లను ఏర్పాటు చేసి ప్రముఖ పాత్ర పోషించిందన్నారు। వైసీపీ ప్రభుత్వం బీసీల ఓట్లతో గద్దెనెక్కి బీసీలకు మొండి చేయి చూపిందన్నారు। వైసీపీ ప్రభుత్వం బీసీలను ఓట్ల కోసమే వాడుకొని పదవుల్ని ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని తెలియజేశారు। వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి బీసీల సత్తా ఏంటో ఓట్ల రూపంలో చూపించి వైసీపీని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు, కుబర రాష్ట్ర సంఘం అధ్యక్షులు, నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శి నారాయణ స్వామి, బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి రాజన్న, మండల అధ్యక్షులు ఎర్రి నాగప్ప, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమాన్ని ఈరోజు సింగనమల నియోజకవర్గంలో నార్పల్ మండలంలో దిశభ్య కమిటీ సభ్యుల మేమైన ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఎంతో సంతోషం। ఈరోజు దాదాపు 1000 మందికి పైగా మండల వ్యాప్తంగా పప్పూరు గ్రామంలో షిరిడి సాయిబాబా ఆవరణలో వచ్చి సభను విజయవంతం చేయడం జరిగింది। అంతేకాకుండా ఇక్కడ హాజరైన బీసీ సోదరులంతా కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఈరోజు బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎంత సపోర్ట్ చేస్తున్న విషయాన్ని తెలియజేశారు। ఇక్కడ నేను మీ అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీలు బయటకు వచ్చారన్న విషయం మీ ముందు తెలియజేసుకుంటున్నా। ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న రామారావు గారు బీసీలకి ప్రాధాన్యత ఇచ్చి దాదాపు చాలా సీట్లు ఎమ్మెల్యేలుగా వ్యక్తుల్ని పరిచయం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది। ఇంత మునిపై చెప్పాను నేను, ఈ మా అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో కురబ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రారెడ్డి గారికి అప్పట్లో నందమూరి తారక రామారావు గారు 8 మంత్రిత్వ శాఖలు ఇచ్చి గౌరవించడం జరిగింది। అంతేకాకుండా ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే అనంతపురం పార్లమెంట్లో పాలిట్ బ్యూరో సభ్యులుగా, అలాగే మంత్రిగా వాల్మీకి సామాజిక వర్గం చెందిన అన్న కాళ శ్రీనివాసన్న గారికి ఒకసారి మనము నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది। అంతేకాకుండా హిందూపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులుగా ఈరోజు పార్థసారథి గారు జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది। అలాగే ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, టీడీపీ బోర్డు మెంబర్గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది। ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది, నిమ్మల కృష్ణప్ప గారికి అయితే 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూగా మంత్రిగా అవకాశం ఇచ్చారు ఈ జిల్లాలో। అప్పుడున్న ఏకైక మంత్రి నిమ్మల కృష్ణప్ప గారు।